जगत्याल रुकन असम्बली के हामियों ने आज शाम कौशिक रेड्डी का अलामती पुतला नजर आतिश किया। तहसील चौराहा पर जबरदस्त एहतजाज। करीमनगर कलेक्ट्रेट में आज इतवार को मुनक्किदा एक जायजा इजलास में बीआरएस रुकन असम्बली कौशिक रेड्डी ने कांग्रेस रुकन असम्बली जगत्याल डॉक्टर एम संजय कुमार के दरमियान गाली गलौज और हाथापाई का वाक़या पेश आया। जिले के जायजा इजलास में हुकूमत की स्कीमात पर मुआवजा हो रहे हैं और जगत्याल एमएलए संजय तकरीर कर रहे थे कि कौशिक रेड्डी ने इनसे माइक छीनने की कोशिश की और सवाल किया कि वो किस पार्टी की तरफ बात कर रहे हैं, जिस पर एम संजय कुमार बरहम हो गए। दोनों में काफ़ी बहस व तकरार, दोनों के दरमियान झगड़ा हुआ। इस वाक़े की गाली गलौज हाथापाई तक बात चली गई। इस वाक़े के बाद जगत्याल में संजय कुमार की हामी ने काफ़ी गुस्से का इजहार करते हुए कौशिक रेड्डी के खिलाफ एहतजाजी मुजाहरा किया और इसका अलामती पुतला नजर आतिश किया। कौशिक रेड्डी के खिलाफ डॉन डॉन के नारे लगाए और एक तहरीरी याददाश्त टाउन इंस्पेक्टर जगत्याल वेणुगोपाल को पेश करते हुए कौशिक रेड्डी के खिलाफ केस दर्ज करने का मुतालबा किया। ఈరోజు ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో జరిగినటువంటి సంఘటన అమానుషం. మరి మీరొక కౌశిక్ రెడ్డి గారు మీరొక ఉన్నత పదవిలో ఉండి ఒక వీధి రౌడీలాగా ప్రవర్తించడం అంత సిగ్గుచేటు, మీ పదవికే సిగ్గుచేటు. మరి ఈరోజు మీరు సంజయ్ అన్న అభివృద్ధి చేసి గెలిచిన వ్యక్తి, ఆషామాషిగా గెలిచిన వ్యక్తి కాదు, ప్రజాసేవ చేసి ప్రజలలో ఉంటూ గెలిచిన వ్యక్తి. మీలాగా భార్య బిడ్డల్ని అడ్డు పెట్టుకొని అందరి కాళ్ళు మొక్కి ఓట్లేయించుకున్న రకం కాదు మా సంజయ్ అన్న. అభివృద్ధి ఏంటో చూసి గెలిచిన రకం ఇవాళ మా సంజయ్ అన్నవి. నువ్వు ఆ విధంగా మాట్లాడు, అది చాలా సిగ్గుచేటు. నీ పార్టీకి కానీ నీకు కానీ సిగ్గుచేటు. నువ్వు 3 పార్టీలు మారి ఇవాళ తెలుగుదేశం కాంగ్రెస్ నుంచి ఈరోజు టీఆర్ఎస్లోకి వచ్చినది. నువ్వు కూడా ఒకటే పార్టీలో ఉంటే ఒకటే పార్టీలో అదే మరి అభివృద్ధి కోసం సంజయ్ అన్న వచ్చింది, కానీ ఇవాళ తన స్వార్థం కోసం వచ్చిన వ్యక్తి కాదు. మరి అట్లాంటి వ్యక్తిని నువ్వు అమానుషంగా చేసి ఆ విధంగా మాట్లాడడం, అవమానపరచడం కరెక్ట్ కాదు. అది నీకు నీ నియోజకవర్గ ప్రజలు కూడా నీ రౌడీతనాన్ని ఏందో చూస్తున్నారు. నువ్వు ఒక నాయకునిగా నువ్వు గుర్తిస్తలేరు, నిన్ను ప్రజలు నిన్ను ఒక రౌడీలాగా గుర్తిస్తున్నారు. మరి నువ్వు కూడా ఒక నాయకునిగా, ఒక లీడర్గా ఎదుగు, కానీ నువ్వు ఒక రౌడీలాగా ఎదిగితే రేపు ఫ్యూచర్లో నీకు కూడా ఎవడు ఓటేసే వ్యక్తి కూడా ఉండడు. మరి ఇది గుర్తుంచుకొని మరి ఖబర్దార్ ఇంకొకసారి గిట్ట సంజయ్ అన్న గారికి గిట్ట మీరేమన్నా అన్నట్టయితే సంజయ్ అన్న సైన్యం ఉంది, సంజయ్ అన్న సోదరులు ఉన్నారు, మేమందరం ఉన్నాం. సంజయ్ కుమార్ గారి మీద వాడి కౌశిక్ రెడ్డి చేసిన దాడిని జగిత్యాల ప్రజలందరూ ఏకకంఠంతో ఖండిస్తూ బిడ్డలను అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో గెలిచి ఇవాళ ఒక నీతి నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తూ ఆయన ఎమ్మెల్యే గెలిస్తే నీకు అడిగే హక్కు నీకు ఎక్కడ దొరకదు. నువ్వు ఎన్ని పార్టీలు మారినవు, నీకు అధికారం ఎక్కడ దొరకదు ఎవడు అడగడానికి. ఈరోజు మీరే బ్లాక్మెయిల్ చేశారు కదా, మీరు బ్లాక్మెయిల్ చేసి ప్రభుత్వాన్ని పడగొడతా అంటే అప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలబెడదాము, రేపు మళ్ళీ ఎన్నికలు వస్తే ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతాయని ఈ అభివృద్ధి కొరకు సంజయ్ కుమార్ గారు రేవంత్ రెడ్డికి మద్దతు ప్రకటించారు. దానికి నువ్వు ఈరోజు నీకు అలవాటు అయిపోయింది. మొన్న కూడా సీతక్క మీద కూడా అట్లే చేసినావు. నీకు దగ్గరకు వచ్చింది, నీకు తొందరలోనే నీకు మరతం పట్టే పని దగ్గరకు వచ్చింది. నేను దగ్గర తిరగకుండా చేస్తాం హెచ్చరిస్తున్నాం. జిల్లాలో జగిత్యాల శాసనసభ్యుడు ప్రజాభిప్రాయంతో గెలిచినటువంటి మరి సంజయ్ కుమార్ గారి మీద దాడి చేయడం జగిత్యాల యావత్తు నియోజకవర్గ ప్రజలకు కూడా మేమందరం కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నాం. మరి ప్రజాభిప్రాయంతో గెలిచినటువంటి మరి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి మీద వాడి కౌశిక్ రెడ్డి గుండాయిజం చేస్తూ మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాడి చేయడం తీవ్రంగా అమానుషం. ఆయనను ఎమ్మెల్యే పదవికి అనర్హుడుగా మరి ప్రకటించాలని చెప్పేసి మరి యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా మరి ఈ ముక్తఖండంతో ఖండించాలని చెప్పి ఖబర్దార్ కౌశిక్ రెడ్డి మళ్ళీ ఒకసారి ఇలాంటి మరి ఘటనలు కూడా పునరావృతం అయితే మీకు కూడా అటువంటి దాడులు తప్పని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.